హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో దోసని రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా 3 డిఫరెంట్ వేస్లో ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. ముందుగా నేను దోసపిండిని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 4 కప్పుల బియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసేసుకుని వీటిని బాగా శుభ్రంగా బాగా కడుక్కునేసేసి నీళ్లు వేసేసి ఒక 7 గంటల పాటు వీటిని నాననివ్వాలి. అలాగే మరొక గిన్నెలో ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకొని వీటిని 15 నిమిషాల ముందు మనం నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసి ముందు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, 15 నిమిషాల ముందు నేను నానబెట్టుకున్నాను వీటిని. ఇప్పుడు ఈ రెండింటిని మనం కొన్ని వేసేసుకుంటూ మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో వీటి మధ్యలో నేను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఈ రెండింటిని కూడా నేను ఇలాగ కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మొత్తం అంతా ఈ మిక్చర్ని ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదంతటిని కూడా బాగా కలుపుకొని ఒక ఓవర్ నైట్ అంతా మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఒక 7 గంటల పాటు మనం దీన్ని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, నేను నైట్ అంతా కూడా ఇలాగా పక్కన పెట్టేశాను. ఇలాగా పిండి అంతా కూడా బాగా పులియబడిపోయింది. సో ఇప్పుడు దీన్ని మరొకసారి గరిటెతోటి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగా కలుపుకొనేసేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్ దోశ కోసం రెడ్ చట్నీని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేసేయండి. సో ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులోకి ఒక 4 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని ముందుగా నీళ్ళల్లో నానబెట్టేసుకొని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, కొంచెం బెల్లాన్ని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ కోసం రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోయిందనమాట. సో దీన్ని మనం ఇప్పుడు వాడుకుంటాము. ముందుగా దోశ పిండిని గిన్నెలోకి కొంచెం తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా అలాగే మరీ థిక్గా కాకుండా ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలాగా ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశ బాగా వస్తుంది. సో ఇప్పుడు పెనం కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండిని ఇలాగా బాగా వేసుకుని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటె కూడా ఎప్పుడు కూడా ఇలాగా బ్యాక్ సైడ్ ఫ్లాట్గా ఉండాలి. అప్పుడే మనకి దోశ బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చట్నీ కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి దీని మీదకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకుంటే మనకి ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడ్ చట్నీ కూడా నేను అప్లై చేసేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. సో ఇది అంతా కూడా మనం సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. లేకపోతే అంతా మాడిపోతుంది అనమాట. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసి ఒక 3 నిమిషాలు ఇలాగా సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసేసుకోవాలి. చూడండి, మరొక సైడ్ వేసుకోకూడదు అనమాట. ఒక సైడ్ మాత్రమే దీన్ని మనం బాగా కాల్చుకోవాలి. సో ఇది ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. సో ఇది మనకి హోటల్లో లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఇది మన ఆనియన్ దోశ అనమాట. చూడండి, దోశ చాలా క్రిస్పీగా వచ్చేసింది. సో మనకు బయట దొరికే దోశ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను సెకండ్ టైప్ దోశ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశాక ఇలాగ వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దోశని ఇలాగ వేసుకోవాలన్నమాట. మనం దోశ వేసుకునేటప్పుడు గరిటె ఎప్పుడు కూడా కింద బాగా ఫ్లాట్గా ఉండాలి. అప్పుడే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చట్నీని కూడా అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను రెడ్ చట్నీని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. సో రెడ్ చట్నీ వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పుట్నాల్ని 1 కప్పు తీసుకుంటున్నాను. అలాగే గార్లిక్ క్లోవ్స్ని 6 తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని బాగా ఇది కాలేంత వరకు మనం పెట్టేసుకుని ఇలాగా సర్వ్ చేసేసుకుంటే సెకండ్ టైప్ దోశ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశ కూడా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 2 రకాల దోశల్ని ఎలాగ ప్రిపేర్ చేయాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు మూడో రకం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాము. అదేనండి ఎగ్ దోశ. సో ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి ఒక ఎగ్ని ఇలాగా
తీసుకుంటున్నాను. మొత్తం పెంకులన్నీ పక్కన తీసేసి ఎగ్‌ని ఇలాగ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్‌ని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొంచెం పెప్పర్‌ని, కొంచెం జీరా పౌడర్‌ని వేసుకుంటున్నాను. సో, రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని, పాన్ కొంచెం హీట్ ఎక్కాక దీనికి కూడా ఇలాగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలనమాట. సో, ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్నాక కొంచెం వాటర్‌ని ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోస మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. సో, ఇప్పుడు దోస పిండిని ఇలాగా వేసేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి గరిటెతోటి. దోస వేసే గరిటె ఇలాగా ఫ్లాట్‌గా ఉండడం వల్ల దోస మనకి చాలా బాగా వస్తుందనమాట. ఇలాగ కొంచెం ఇది కుక్ అయ్యాక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్స్చర్‌ని ఇందులోకి వేసేసి ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని సిమ్‌లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలాగా బాగా కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు మరొక వైపు కూడా దీన్ని బాగా కుక్ చేసేసుకొని తీసేసుకుంటే ఎగ్ దోస రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, చాలా హెల్తీ కూడాను. పిల్లలైతే మరీ మరీ ఇష్టపడి తింటారు. సో, ఇవండి మన 3 రకాల దోసలు. ఇవాల్టి వీడియోలో మీకు చూపించేస్తున్నాను. సో, మీరు ట్రై చేయండి. ఈ 3 రకాల దోసలని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా వీడియోస్‌ని షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.